హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మ్యాంగో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు యూట్యూబ్ ఛానల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలని అయితే ఈ వీడియోలో చెప్పబోతానండి. యూట్యూబ్ ఛానల్ అనేది సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసేయచ్చు. ముందుగా మీరు మీ యొక్క కంప్యూటర్లో క్రోమ్ అనేది అయితే ఓపెన్ చేయండి. క్రోమ్లో మాత్రమే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయండి. లేకపోతే వేరే బ్రౌజర్లోకి చేశారనుకోండి, మీకు వెరిఫికేషన్ అయినా కానీ చాలా లేట్గా అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మరియు అది కాకుండా సెక్యూర్ అయితే ఉండదు. మీకు యూట్యూబ్లో క్రోమ్లో మాత్రమే సెక్యూర్ అయితే ఉంటుంది. యూట్యూబ్ అనేది సపోర్ట్ కూడా చేస్తుందండి. అలాగే ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ అయితే మీరు అంటే ఓపెన్ అయితే చేయండి. youtube.com అని సెర్చ్ చేయగానే మీకు ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి. మీరు మొబైల్లో కూడా మీరు డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని ఈ మెథడ్ యూజ్ చేశారంటే మీరు ఛానల్ అయితే క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ అనేది ఇక్కడ మీరు సైన్ ఇన్ అయితే అడుగుతుందండి. మీరు ఇంతకుముందు మెయిల్ ఐడి తోటి మీ యొక్క క్రోమ్లో ఓపెన్ అంటే లాగిన్ అయిన లేదు అంటే మీకు సైన్ ఇన్ అయితే అడుగుతుంది. ఇంతకుముందు అయిండారు అనుకోండి, మీ యొక్క ఐకాన్ అయితే వస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అయితే అవుతున్నాను. సైన్ ఇన్ కాకుండా ఉండేవాళ్ళు సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఇలాగే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ ఒక మెయిల్ ఐడి తోటి ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఒక మెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మల్లికార్జున కేవీ అని చూడండి. ఈ యొక్క దానిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఆ ఒక మెయిల్ ఐడి తోటి నేనైతే ఛానల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడైతే మనకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టుకోండి. నేను కూడా పెట్టుకున్నాను 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది. ఎందుకంటే మీరు యూట్యూబ్ ఛానల్ ఉంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీకు చాలా ఇదైతే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే నో ఛానల్ అనేది అయితే ఉంచండి. ఈ యొక్క నో ఛానల్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. లేకపోతే మీకు డైరెక్ట్ గా అయితే ఓపెన్ అయితే అయిపోతుందండి. మీకు ఛానల్ లేదు అంటే, మీకు ఇంతకు ముందే ఛానల్ ఉంది అనుకోండి. ఇప్పుడు మీకు చెప్తానండి. మీకు ఇప్పుడు నేను లాగిన్ అయ్యానుగా ఈ యొక్క అకౌంట్ తోటి, అంటే మనకు ఇప్పుడు ఇలా అయితే ఓపెన్ అయింది. మీకు సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇట్లా అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, టోటల్ గా మనం సైన్ ఇన్ అంటే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ గా ఇలా అయితే వస్తుంది. మీరు కూడా సైన్ ఇన్ లేకుండా ఇక్కడ ఐకాన్ అయితే ఉంటుంది చూడండి. కొంతమందికి వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఇక్కడ యువర్ ఛానల్ అయితే ఉంటుంది, లేకపోతే క్రియేటర్ ఛానల్ అయితే ఉంటుందండి. ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి, వాళ్ళు వచ్చేసి యువర్ ఛానల్ అయితే ఉంటుంది, లేకపోతే క్రియేటర్ ఛానల్ అని అయితే ఉంటుంది. వాళ్ళకి తెలిసిండదండి యూట్యూబ్ ఛానల్ అన్నా కానీ ఉంది అనేసి. వాళ్ళు కూడా కొంచెం పని అయితే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అలా లేకుండా క్రియేటర్ ఛానల్ ఉంటే క్రియేటర్ ఛానల్ మీద అయితే డైరెక్ట్గా అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఏ పిక్చర్ అని అయితే ఉంచండి. మీ యొక్క ఛానల్కి లోగో అనేది ఏదైతే ఉండాలి అనుకుంటున్నారో ఆ ఒక లోగో అనేది మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఏ పిక్చర్ పైన క్లిక్ చేసి మీరు ఏదైనా ఒక పిక్చర్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుని, నేను 100% అనేది అయితే ఈ యొక్క పిక్చర్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఎంతకాలం అంత క్రాప్ అయితే చేసుకొని ఇక్కడ డన్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా క్లిక్ చేస్తాను. ఇప్పుడైతే మనకు అప్లోడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయితే అయింది. చూడండి, మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయితే అయింది. 100% చూస్తున్నారు. ఇక్కడ నేమ్ అయితే ఉంచండి. మీ ఒక ఛానల్ నేమ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను కూడా ఇప్పుడైతే పెడుతున్నాను. ఏంటంటే మనకు ఎంటర్ టెక్ మ్యాంగో అయితే నేను ఎంటర్ టెక్ మ్యాంగో చూడండి. ఎంటర్ టెక్ మ్యాంగో అయితే నేనైతే ENTER కరెక్ట్గా ఉంది స్పెల్లింగ్ కూడా. ఇక్కడ ఎంటర్ టెక్ మ్యాంగో అయితే నేను ఛానల్ నేమ్ అయితే పెట్టాను. మీరు కూడా మీ ఒక ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్రియేట్ ఛానల్ పైన క్లిక్ చేస్తే సింపుల్గా మీకు ఇంత సింపుల్గా అయితే మీకు ఛానల్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. అంటే క్రియేట్ అయితే అవుతుందండి. అపియర్ అనేసి ఇంకా చాలా పని అయితే చేయాల్సి ఉంటుందండి. మీరు మనీ ఎర్నింగ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇంకా చాలా ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడే చెప్తానండి. మీకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు కస్టమైజెస్ ఛానల్ అనేది ఉంది చూడండి. ఇంతకుముందు చెప్పాను చూడండి, క్రియేట్ ఛానల్ వదిలేసి మీరు ఒక ఐకాన్ పైన క్లిక్ చేసి యువర్ ఛానల్ అయితే ఉంటుంది చూడండి. వాళ్ళు యువర్ ఛానల్ పైన క్లిక్ చేశారనుకోండి, అట్లాంటి టైంలో వీళ్ళకు కస్టమైజ్ ఛానల్ అని ఇలా అయితే మనకు వాళ్ళకి స్క్రీన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు లోగో అయితే చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే కస్టమైజెస్ ఛానల్ అనేది చూడండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీరు కస్టమైజెస్ ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ లర్న్ నెంబర్ ఉంది చూడండి. దానిపైన క్లిక్ చేసి మీరు అయితే చదువుకోవచ్చు. లేకపోతే మీరు సైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేశారంటే అది వెళ్ళిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఛానల్ కస్టమైజేషన్ అంటే మీరు ఇక్కడ క్రియేటర్ స్టూడియోకి అయితే రావడం అయితే జరుగుతుంది. లేకపోతే యూట్యూబ్ స్టూడియో అయితే దానికైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, యూట్యూబ్ స్టూడియో అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మీరు మనీ అనేది ఎట్లా ఎర్న్ చేయాలి అనుకుంటే యూట్యూబ్ లో వచ్చేసి ఇంకా చెప్తానండి. మీకు ఇది చెప్పిన తర్వాత ఇక్కడ బ్రాండింగ్ అనేది చూడండి. బ్రాండింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు లోగో అనేది ఆడైతే చేసుకోవచ్చు. చేంజ్ పైన క్లిక్ చేసి ఆడైతే చేయొచ్చు. అలాగే బ్యానర్ అనేది ఉంటుంది చూడండి. బ్యానర్ పైన కూడా అప్లోడ్ మీద క్లిక్ చేసి బ్యానర్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో వాటర్ మార్క్ అయితే ఉంచండి. వీడియో మీకు రన్ అవుతూ ఉండడం, వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది చూడండి. అప్పుడు ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఇక్కడ సైడ్లో అయితే వస్తుందండి.
దానిపైన క్లిక్ చేసి వ్యూవర్స్ అంటే ఎవరన్నా చూసేవాళ్ళు వీడియో అనేది వాళ్ళైతే అక్కడి నుంచి కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఒక వాటర్ మార్క్ అనేది ఏం ఉండాలి అనేసి మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయొచ్చు. ఏదైనా ఇమేజ్ అన్నా కానీ లోగో అన్నా కానీ ఏదైనా వచ్చేసి. అలాగే టోటల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంచండి. ఇక్కడ మీరు ఛానల్ నేమ్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మీరు అయితే యాడ్ అయితే చేయొచ్చు, ఏదన్నా రాసేయచ్చు. నేనైతే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఏదో అర్థం కాని వర్డ్ అయితే నేనైతే పెట్టాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే పెట్టాల్సి ఉండేది. అంటే మీరు ఏదో ఒకటి డిస్క్రిప్షన్ పెట్టండి. ఎవరు మీతో ఏం మాట్లాడారు మీ ఇష్టం. మీరు ఏదన్నా డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. వ్యూవర్స్ అంటే చూసే వాళ్ళకి ఇష్టం అయ్యేలాగా. ఇక్కడ ఆడే లాంగ్వేజ్ అని ఉంచండి. మీరు ఛానల్ లాంగ్వేజ్ అనేది ఏమైతే మీరు ఛానల్ లాంగ్వేజ్ అంటే పెట్టుకోవచ్చండి. మీరు ఏ లాంగ్వేజ్లో ఛానల్ చేస్తున్నారో ఆ ఒక లాంగ్వేజ్లో అనేది వీడియోస్ చేస్తారు చూడండి. ఒక లాంగ్వేజ్ అనేది ఇక్కడైతే మీరు చేయొచ్చు. ఆడే లాంగ్వేజ్ అనేసి ఇక్కడ ఇలా మీరైతే ఆడైతే చేయొచ్చు. నేనైతే క్యాన్సిల్ మీద కొడుతున్నాను, టైం వేస్ట్ కాకూడదుగా, అందువల్ల మీకు గురించి చెప్పాలనేసి. ఇక్కడ ఆడే లింక్ పైన క్లిక్ చేసి మీరు లింక్స్ అయితే యాడ్ చేయొచ్చండి. ఎంటర్ టైటిల్ అంటే మీరు లింక్ నేమ్ ఏంటి అంటే నేను యూట్యూబ్ అని అయితే పెడుతున్నాను అండి. యూట్యూబ్ ఇక్కడ చూసుకుంటే URL అనేసి మీరు యూట్యూబ్ అంటుంది చూడండి. మీ ఒక ఛానల్ URL అన్నా ఇచ్చుకోవచ్చు. ఇంకో ఛానల్ అండి, అదే ఛానల్ది కాదు, అదే ఛానల్ అన్నా ఇచ్చుకోవచ్చు. వేరే ఛానల్ ఇస్తే మీకు ఆ ఒక ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి. ఇదే కాకుండా మీరు ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రొఫైల్ URL అన్నా కానీ, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ URL అన్నా కానీ అలా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు అండి. మీరు URLs అనేది ఇప్పుడు చూసుకుంటే నేను యూట్యూబ్ అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ మళ్ళీ కింద యాడ్ లింక్ అయితే ఉంచండి. యాడ్ లింక్ పైన క్లిక్ చేస్తే ఇలా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కింద చూసుకుంటే లింక్స్ అండ్ బ్యానర్ అని ఉంచండి. బ్యానర్ పైన వచ్చేసి మీ యొక్క లోగో ఉంటుంది చూడండి, దాని వెనకాల బ్యానర్ ఉంటుంది చూడండి. దానిపైన మీకు ఎన్ని లింక్స్ అనేది కనిపించాలి, 5 లింక్స్ 4 లింక్స్ అనేసి ఇక్కడ మ్యాక్సిమం 5 లింక్స్ అయితే మీరు కనిపిస్తాయండి. ఫస్ట్లో ఉండే ఒక 5 లింక్స్ అనేది ఇక్కడ పక్కన 3 లైన్స్ అంటే 2 లైన్స్ ఉంది చూడండి. దాన్ని మీరు క్లిక్ చేసి ఇలా పైకి కిందకైతే పెట్టుకోవచ్చండి. ఇక్కడ మనకి ఇది సెకండ్లో ఉంచండి. దీన్ని ఇప్పుడు ఫస్ట్కి అయితే ఇలా పెట్టారనుకోండి, ఫస్ట్కి అయితే వెళ్ళిపోయింది. మీకు ఈ లింక్స్ అనేది వద్దు అంటే ఏదన్నా ఒకటి ఇక్కడ డిలీట్ ఐకాన్ ఉంచండి, దానిపైన క్లిక్ చేసి డిలీట్ అయితే చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు వచ్చేసి మీకు ఛానల్ అనేది అంటే ఎవరైనా మీ యొక్క వీడియోస్ అనేది పాపులర్ అయ్యి అప్పుడు చూసేవాళ్ళు మీతో కాంటాక్ట్ కావాలి అనుకోండి, మెయిల్ ఐడి తోటి కాంటాక్ట్ అయితే అవుతారు. అదే కాకుండా మీకు కంపెనీస్ అనేవి మీకు ఏదైనా ప్రోడక్ట్ అనేది అన్బాక్సింగ్ కోసం రివ్యూ కోసం ఇవ్వాలి అనుకోండి, అప్పుడు మీకు ఈ మెయిల్ ఐడి తోటి మీతో కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అందువల్ల మీరు ఆడైతే చేసి ఇక్కడ పబ్లిష్ మెయిల్ అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనకు ఇది రొటేట్ అవుతుంది చూడండి. ఇక్కడ చేంజ్ పబ్లిష్ వచ్చింది చూడండి. ఇలా అయితే వస్తే మాత్రమే మీకు పబ్లిష్ అయితే అయింది అనేసి మొబైల్లో కూడా మీరు చూసుకోండి, అలాగే రావాల్సి ఉంటుంది. అది కాకుండా మీకు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంచండి. దీన్ని ఇక్కడ చూసుకుంటే సెట్టింగ్స్ అయితే ఉంచండి. సెట్టింగ్స్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఇదైతే ఓపెన్ అవుతుంది, లోడింగ్ అయితే తీసుకుంటుంది చూడండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత టోటల్ గా మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఛానల్ అయితే ఉంది చూడండి. ఛానల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కంట్రీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు మనీ ఎర్నింగ్ చేయాలంటే మీరు ఇదే చేయాల్సి ఉంటుంది. మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత అంటే ఇంతకు ముందు కస్టమైజేషన్ ఎట్లా చేయాలని అయితే చెప్పాను. ఇప్పుడు మీకు మనీ ఎర్నింగ్ కోసం ఈ ఒక పని చేస్తేనే మీకు మనీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ మీ ఒక అంటే కంట్రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కంట్రీ ఏదనేసి మనదైతే ఇండియా కాబట్టి మన అందరిది ఇండియానే లేండి. ఇండియానే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంట్రీలో ఉంటూ ఉండారో ఆ ఒక కంట్రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇండియాని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, మనది ఇండియానే కాబట్టి ఇండియానే, ఇక్కడ ఏం పర్వాలేదండి, ఇండియానే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అలాగే ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది ఉంచండి. దానికి ముందు ఇక్కడ కీవర్డ్స్ అయితే ఉంచండి. మన ఛానల్ నేమ్ ఏంటి, ఎంటర్ టెక్ మ్యాంగో. చాలా మంది ఫస్ట్ లో వచ్చేసి ఎంటర్ అని అయితే అంటే టైప్ చేస్తారు కాబట్టి ఎంటర్ పైన క్లిక్ చేసి మనకు కీవర్డ్ అండి ఇది వచ్చేసి టెక్ అనేది సెర్చ్ చేస్తే మీకు ఒక మీ ఛానల్ నేమ్ అనేది అయితే రావాల్సి అనుకుంటారు. టెక్ మీద క్లిక్ చేసి ఇలా ఛానల్ కీవర్డ్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. అండ్ మ్యాంగో అయితే పెడుతున్నాను. అలాగే ఎంటర్ మీ ఒక ఛానల్ నేమ్ కి దగ్గరగా ఉంటాయి చూడండి ఒక పేర్లు అనేది, ఆ ఒక నేమ్స్ అనేది అయితే మీరు ఇచ్చేసుకోండి. చూడండి మీ యొక్క ఛానల్ కి దగ్గరగా ఉండే నేమ్స్ అనేది ఇలా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం 500 అంటే 500 దాకా మీరైతే యాడ్ అయితే చేయొచ్చు నేమ్స్ అనేది, అంటే అన్ని లెటర్స్ అయితే యాడ్ అయితే చేయొచ్చు అనేది ఇక్కడ ఇస్తున్నారు. అలాగే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు కిడ్స్ కోసం అంటే పిల్లల కోసం ఛానల్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఎస్ అయితే ఇచ్చుకోండి. అప్పుడు మీకు మానిటైజేషన్ అనేది తక్కువ అంటే
మీకు ఆర్ట్స్ అనేది తక్కువగా వస్తుంది, మనీ అనేది తక్కువగా వస్తుంది. అది కాకుండా మీరు పిల్లల కోసం చేయకుండా వేరే వాళ్ళకి అంటే మీరు అందరూ చూడాలని అయితే చేయండి వీడియోస్ అలా ఉండాలి, పిల్లల కోసం చేయకండి. ఇక్కడ ఐ వాంట్ టు వ్యూ ద సెట్టింగ్స్ వెరీ వీడియో అయితే ఉంచండి. ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్ ఫర్ ఎవరీ వీడియో అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే నో సెట్ దిస్ ఛానల్ టు మేడ్ ఫర్ కిడ్స్ అయితే ఉంచండి. మీరు పిల్లల కోసం కాదు అనుకుంటే ఇక్కడ నో ఇచ్చుకోండి. పిల్లల కోసమే చేస్తాను అంటే ఎస్ అయితే ఇచ్చుకోండి. మీకు మానిటైజేషన్కి ప్రాబ్లం ఏమైతే ఉంటుంది, మరియు మీకు మనీ కూడా ఎక్కువగా అయితే రాదు. మానిటైజేషన్ అంటే మీకు ఎస్ పైన క్లిక్ చేస్తే పిల్లల కోసం మాత్రమే మీరు వీడియోస్ చేస్తే. అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే సబ్స్క్రైబ్ కోడ్ అయితే ఉంచండి. డిస్ప్లే ద నంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే ఉంచండి. ఇక్కడ రైట్ క్లిక్ అయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందే రేట్ అనేది అయితే ఇచ్చారు. మీరు దాన్ని ఆఫ్ చేయడం, మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. వేరే వాళ్ళకి కనిపించకూడదు మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేసి అనుకోండి. మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళే రారండి, ఏదో ఒక్కరో ఇద్దరో అలా రావడం అయితే జరుగుతుంది. మీకు కనిపించారనుకోండి, ఇతను న్యూవర్ అంటే ఇతను ఫ్రెష్గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తారు, బాగా చేయొచ్చు వీడియోస్ అనేది అనేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు బాగా చేస్తుంటే మీకు ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో మీరు ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. ఇక్కడ ఫస్ట్ అయితే డిఫాల్ట్ ఫీచర్స్ అయితే మనకు వస్తుంది. వీడియో అప్లోడ్ చేయొచ్చు, ప్లేలిస్ట్ క్రియేట్ చేయొచ్చు. అదే కాకుండా న్యూ వీడియో అనేది ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్లోకి అయితే యాడ్ అయితే చేయొచ్చు. అది కాకుండా ఇక్కడ ఎలిజిబిలిటీ సెకండ్లో అయితే ఉంచండి. ఇక్కడ వీడియో లెంత్ అనేది 15 minutes కంటే ఎక్కువగా మీరైతే ఇది ఎలిజిబుల్ కాకపోతే ఎక్కువగా మీరు 15 minutes కంటే ఎక్కువగా ఉండే ఒక వీడియో అనేది అప్లోడ్ చేయలేరు. అలాగే థంబ్నెయిల్స్ అనేది కూడా యాడ్ అయితే చేయలేరు. లైవ్ స్ట్రీమింగ్ అనేది కూడా యాడ్ చేయలేరు. అలాగే మీకు కాపీరైట్ అయితే వచ్చింటుంది చూడండి, అప్పీల్ చేసుకొని మీ యొక్క కాపీరైట్ అనేది తొలగించుకోవడానికి అలా కూడా చేయడానికి అవ్వదు. ఇది ఎలిజిబుల్ కావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ అయితే ఉంచండి. వెరిఫై ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందు మినిమం 3 devices అయితే అంటే 3 ఒక ఛానల్స్కి అయితే ఒకే నెంబర్ అయితే ఇవ్వచ్చుగా ఉండే. ఇప్పుడు అన్లిమిటెడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ టెక్స్ట్ మీద వెరిఫికేషన్ కోడ్ అయితే ఉంచండి. దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అయితే ఉంచండి. దీనిపైన క్లిక్ చేసి మీ ఒక ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. 8132.941 నేను నెంబర్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీరు మీ ఒక కంట్రీ, మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ అంటే సెలెక్ట్ చేసుకొని ఆ ఒక నెంబర్ అయితే ఇచ్చేయండి. వేరే కంట్రీలో ఉంటే వేరే నెంబరే ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది. అందువల్ల మీరు ఇక్కడ కంట్రీ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇండియా వాళ్ళు అయినా కానీ ఇక్కడైతే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఒక ఓటీపీ అయితే వచ్చింటుందండి మీ యొక్క మొబైల్కి వచ్చేసి. ఇప్పుడైతే నాకు ఓటీపీ అయితే వచ్చిందండి. ఓటీపీ అయితే నాకు వచ్చింది 40712 అని అయితే వచ్చింది. ఇక్కడ సబ్మిట్ పైన అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఫోన్ నంబర్ వెరిఫైడ్, కంగ్రాచులేషన్ యువర్ ఫోన్ నంబర్ ఈజ్ నౌ వెరిఫైడ్ అయితే వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు ట్యాబ్ అయితే ఇదని చూడండి. దీన్ని వదిలేసి ఇక్కడ దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఎనేబుల్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ ఎనేబుల్డ్ అనేసి ఇక్కడ సేవ్ ఏదైతే ఉందో ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేశారనుకోండి, మీరు మానిటైజేషన్ కి ఇప్పటి నుంచి అంటే మీకు స్టార్ట్ అవ్వడమే కాకుండా మీరు వీడియో అనేది ఎక్కువగా లెంత్ ఉండే వీడియోస్ కూడా చేయొచ్చు, లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు. ఇలా చాలా ఫ్యూచర్స్ అయితే ఉంటాయండి. మీకు అప్పీల్ చేసుకోవడం కానీ కాపీ రైటింగ్ ఏదైనా వస్తే. అలాగే మీకు మానిటైజేషన్ అంటే కావాలి అనుకోండి, ఇక్కడ మానిటైజేషన్ అయితే ఉంచండి. మానిటైజేషన్ పైన క్లిక్ చేయండి. మానిటైజేషన్ అంటే ఏంటి అంటే మీకు 1000 subscribers మరియు 4000 hours వాచ్ టైం అనేది మీ యొక్క వీడియోస్ అనేది వచ్చింటే అప్పుడు మీకు మానిటైజేషన్ అనేది ఎలిజిబుల్ అయితే అవుతారో అప్పటి నుంచి మీకు మనీ ఎర్నింగ్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయితే అవుతుందండి మీకు డబ్బులు రావడం ఏంటి అవంతా మీకైతే అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలనేది మీకు వచ్చిన తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తానండి. మీకు వచ్చిన తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి. అప్పుడు వచ్చేసి మీకు వీడియో అయితే చేసి చెప్తాను ఎట్లా మీరు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలనేసి. ఇప్పుడు మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాండి. 1000 subscribers మరియు 4000 hours వాచ్ టైం అనేది మీరు 12 months అంటే 1 year లోపల అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ టోటల్గా ఇప్పుడు చూసారుగా మీరు వీడియో అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో వచ్చేసి అంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, వీడియో అనేది ఎట్లా అప్లోడ్ చేయాలి, మనీ అనేది ఎట్లా ఎర్న్ చేయాలి అనేది ఇవంతా తెలుసుకున్నారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ తెలుసుకున్నందుకు మరియు మన వీడియో అనేది ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ కాకండి. అలాగే ఈ వీడియోకి ఇష్టమైతే లైక్ చేయండి, ఇష్టం కాలేదంటే డిస్లైక్ కొట్టండి. ఇంతేనండి ఈ యొక్క నేను చెప్పేది ఈ యొక్క వీడియోలో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.